శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద జిల్లాలో రైతులకు 41,30,00,000 రూపాయల లబ్ధి. చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పట్టిస మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఆదేశం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను సంబంధిత సచివాలయాల పరిధిలో అందజేస్తాం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు సహకరించాలి. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పిలుపు. జిల్లాలో పీఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద 5వ ఏడాది 3వ విడతగా జిల్లాలో 2,04,642 మంది రైతులకు 41,30,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పీఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా జిల్లాలో లబ్ధి పొందిన రైతుల వివరాలను వెల్లడించారు. అనంతరం అర్హులైన రైతులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషాతో పాటుగా పలువురు రైతులు, అధికారులు పాల్గొన్నారు. రైతు కట్టాల్సినటువంటి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ రైతులకు అండగా నిలిచి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి ఈరోజు రైతులకు అండగా నిలుస్తున్నటువంటి విధానంగా వ్యవసాయాన్ని ఈరోజు రైతులకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు చేస్తూ రైతు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరో ఈ నెలలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు సహకరించాలని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు 1 నెలకు సరిపడా బియ్యంను మన జంగారెడ్డిగూడెం వార్డు ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలపర్తి మాట్లాడుతూ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ అనాథ వృద్ధులకు అండగా నిలబడిందని అన్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు, వికలాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని, ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వహణకు దాతలు ముందుకు రావాలని తను పిలుపునిచ్చారని అన్నారు. తన పిలుపు మేరకు మన జంగారెడ్డిగూడెం వారధి సభ్యులు ముందుకు వచ్చి నెల రోజులకు సరిపడా బియ్యం అందించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జయవంత్ శేఖర్, మన జంగారెడ్డిగూడెం వారధి సభ్యులు నరేష్, హరి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో బుట్టాయిన్ రోడ్లో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ వీరికి అనేక ఇబ్బందులు ఉన్నాయని నేను కథనాన్ని ప్రచారం చేశాను. నేను కూడా స్వయంగా పర్యవేక్షించి ఈ కథను ఇచ్చిన తోటనే స్పందించి ఎక్కడో కొంతమంది ఇతర దేశాలను, కొంతమంది ఇతర పట్టణాల్లోనూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపుగా ఒక 8 మంది ఫ్రెండ్స్ కలిసి అయ్యో ఇలా జరుగుతుందా, మన అందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే, ఇక్కడ ఈ సీతామహాలక్ష్మిలో ఎంత నీడ్ఫుల్ మనుషులు ఉన్నారు, మనం ఎంతో కొంత సాయం చేయాలని గతంలోనే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వీళ్ళు ఎంజేవి మన జంగారెడ్డి వారిది అనే పేరున నేను గురునాథం గారు అనేక పెద్దలు ప్రారంభించిన ఈ స్వచ్ఛంద సంస్థలోని ప్రతినిధులైన వీరిద్దరూ నరేష్ గారు మరియు హరి గారు ఈ రోజున వాళ్ళ ఫ్రెండ్స్, మిత్రులు అందరి తరపున ఈ రోజున ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు వచ్చి 1 నెల రోజులకు సరిపడా ఇక్కడున్న అనేక మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. శేఖర్ గారికి అంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నదని మన జంగారెడ్డి వారిది వారు స్పందించారంటే ఇతర దేశాల్లో ఇది మన జంగారెడ్డి న్యూస్ ఛానల్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా కనబడుతుంది మేము యూట్యూబ్ అప్లోడ్ చేయగానే. సో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచైనా చూసి వాళ్ళందరూ అనుకొని నాతో సంప్రదించి ఇక్కడ ఇదే కాదు ఇంకా రాబోయే రోజుల్లో
ఎక్కువ కాలం వీళ్ళకి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికే డిస్కషన్ చేసుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా ఈ రోజున ఒక నెల రోజులు సరిపడా బియ్యాన్ని అందజేయడం అనేది నిజంగా వాళ్ళ దాతృత్వానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం నాకు కల్పించిన ఎంజే వారికి కూడా నా చేతుల మీద ఇవ్వాలని కోరిన నాకు చాలా ఆనందంగా ఉంది. మేము మన జంగారెడ్డిగూడెం వారిది ఎంజేవి అని చెప్పి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 9 years అవుతుంది. సో లోకల్గా ఇక్కడ నీడ్ఫుల్ పీపుల్ ఎవరని అనేది మనకు ఎప్పుడైనా సరే కావాలి అంటే మాకు ఫస్ట్గా మాకు హెల్ప్ చేసేది శ్రీనివాస్ గారు లేదంటే రాంబాబు గారు మాకు నీడ్ఫుల్ పీపుల్ ఏంటి అనేది మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మాకు ఇది తెలిసింది. దీని విషయం ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ వృద్ధాశ్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు దృష్టికి రాగానే మా సంస్థ యొక్క ప్రెసిడెంట్ అయిన సత్యబాల గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయిన తర్వాత మేమందరం కూడా దీనికి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఈరోజు మా మొదటి విడతగా మేము ఎంతో చేయాలనుకుంటున్నాం. సో ఉన్న దాంట్లో ఫస్ట్ మా మొదటి విడతగా ఈరోజు ఒక నెల రోజుల సరిపడా బియ్యం అనేది ఈ యొక్క అనాథాశ్రమానికి దానం ఇవ్వడం జరిగిందండి. ఇంకా ముందు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం. నేను సత్య అండి, మన జంగారెడ్డిగూడెం వారిది ఎన్జిఓ తరఫున కాలింగ్ ఫ్రమ్ USA. మా గ్రూప్ మెంబర్స్ ఇక్కడ మా తరపున కోఆర్డినేట్ చేస్తున్నారు. మేము సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి 10 kg రైస్ ఈ మంత్ కోసం ఇస్తున్నాము. 10 bags అండ్ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు శేఖర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా ఆయన రన్ చేస్తున్న ఎన్జిఓకి చాలా సక్సెస్ఫుల్ గా జరగాలని మా టీం తరఫున కోరుకుంటున్నాం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలాలు పొందిన వారికి రిజిస్ట్రేషన్ పట్టాలను సంబంధిత సచివాలయాల పరిధిలో అందజేస్తామని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను వివరించారు. అదేవిధంగా 80 సంవత్సరాల వయసు పైబడిన ఓటర్లు, PWD ఓటర్లు బ్యాలెట్ ఓట్లను పొందే విధానం గురించి తెలిపారు. తమ కార్యాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేజ్లో ఇచ్చిన NPI హౌస్ సైట్ పట్టాలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఫ్రీగా ఇస్తుంది. వాల్యూ కూడా కట్టించుకోకుండా ఫ్రీగా ఇస్తుంది. ఆ పట్టాలు ప్రతి గ్రామంలో సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ గారి సమక్షంలో విలేజ్లో ఈ రోజు నుంచి ERO మరియు సచివాలయం స్టాఫ్ సమక్షంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నామండి. ప్రతి సచివాలయంలో ఇస్తారు, అలాగే టౌన్లో అయితే వార్డులో ఇస్తారు. ప్రతి బెనిఫిషరీ వచ్చి స్వయంగా వాళ్ళ కౌన్సిలరు, మన పంచాయతీ సెక్రటరీ, జెడ్పీటీసీ గారి చేతి మీదుగా తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు రాబోయే ఎలక్షన్స్లో 80+ ఓట్లు ఉండేవాళ్ళు, తర్వాత PWD కింద నమోదైన వాళ్ళు 12D అనే ఫామ్ని ఫిలప్ చేసి మన BLO గారు మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీరు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయలేని పరిస్థితులు ఉంటే కనుక 80+ లేకపోతే మన PWD ఓటర్స్ వారు ఒక 12D మీద మాకు రిక్వెజేషన్ ఇస్తే కనుక ఆ రోజు BLO తర్వాత మిగతా మన పోలింగ్ స్టాఫ్ కొంతమంది పోస్టల్ బ్యాలెట్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీ ఇంటి వద్ద స్వయంగా వేయిస్తారు. హోమ్ ఓట్ అంటారు దాన్ని కొత్తగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము పాత MRO ఆఫీస్ నుంచి, తహసీల్దార్ ఆఫీస్ నుంచి పాత RDO ఆఫీస్కి మేము షిఫ్ట్ అయ్యాం. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఆదేశించారు. పోలవరం మండలం పట్టిసం శైవ క్షేత్రం వద్ద మహాశివరాత్రి ఉత్సవం ఏర్పాట్లపై జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని అన్నారు. ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అన్నారు. కావున ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. జంగారెడ్డిగూడెం RDO అద్దయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో DTCS శాంతకుమారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మాత్రం చాలా కష్టపడి చేశారు సార్. మనం ఏర్పాటు చేస్తాం. మనకి అక్కడ 50 ఎక్కడికక్కడ కొబ్బరికాయ కూడా ఏర్పాటు కూడా చేస్తున్నాం. మనకి జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించి మహాశివరాత్రి ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము.
ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్తో ప్రతి సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ కూడా ఉత్సవాలన్నీ కూడా శివరాత్రి రోజు ఎంతో మంది భక్తులు అనేది రావటం జరుగుతుంది. సుమారుగా కూడా 2 లక్షల పైన మంది కూడా భక్తులు ఈ శివరాత్రి టైంకి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి అరేంజ్మెంట్స్ కానీ, వాళ్ళకి సంబంధించి దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో ఈరోజు మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 3 రోజులు కూడా ఉత్సవాలు ఉంటాయి. 7వ తారీఖు, 8వ తారీఖు, 9 మార్చి. 8వ తారీఖు మేజర్గా ఉన్నప్పటికీ కూడా 8వ తారీఖు నైట్ ఏదైతే ఉందో 10 to 11 నుంచి, అంటే ఈవినింగ్ నుంచి నైట్ 11:30 వరకు కూడా ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఆ టైంలో కూడా అందరూ కూడా దర్శనానికి అని చెప్పేసి భక్తులు ఎక్కువ మంది రావడానికి ఆ రోజు అవకాశం ఉంది. ఈ ఉత్సవాలకి ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ అనేది మనకి నది దాటుకొని ఇక్కడ టెంపుల్కి అనేది రావాలి. మధ్యలో ఇసుక తన్నలు ఉన్నాయి. మనకి ఏదైతే రివర్ ఉందో ఈ రివర్ దాటుకొని రావాలి. దీనికి సంబంధించి బోట్స్ కానీ, అంటే పంట్ ఒకటి పంట్స్ పెట్టేయడము, అక్కడ భక్తులు అక్కడ ఒడ్డు నుంచి ఇక్కడ ఒడ్డుకు రావడానికి ఇసుక తెన్నల్లో నడిచేటప్పుడు ఇబ్బంది పడకుండా కూడా మనకి అక్కడ ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా వాళ్ళు రావటము. ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళకి భక్తులకి దర్శనం కానీ, అన్ని రకాల అరేంజ్మెంట్స్ కానీ, వీళ్ళకి ఏదన్నా ప్రసాదాల దగ్గర కూడా ప్రసాదాలు అరేంజ్ చేయడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషను, వీళ్ళకి సంబంధించి టాయిలెట్ ఫెసిలిటేషను, ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా క్యూ లైన్ అన్ని చోట్ల కూడా ఈ షెల్టర్స్ అంటే మనకి షేడ్స్ అనేది ఏర్పాటు చేయడము, ఈ వాటర్ అనేది కూడా ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా స్టాఫ్ ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్వి నాగకుమార్ ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల ఆయనకు ఐఎన్పిఆర్ సంస్థ ఫ్రీలాన్సర్ అక్రిడేషన్ మంజూరు చేసింది. ఈ అక్రిడేషన్ కార్డును తీసుకువచ్చేందుకు విజయవాడ వెళ్లిన నాగకుమార్ బస్టాండ్ బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో ఆయన పార్థివ దేహాన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆయన నివాసం వద్దకు చేర్చారు. నాగకుమార్ మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు, పాత్రికేయులు సందర్శించి నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ నాగకుమార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రభూమి, స్టేట్ టైమ్స్, టీవీ9, మోజో టీవీతో పాటుగా పలు మీడియా సంస్థల్లో ఆయన పనిచేశారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన నాగకుమార్ మరణ వార్తతో పలు ప్రాంతాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చాలా మంచి వ్యక్తి, ఎవరు అడిగినా లేదనకుండా సహాయం చేసే మంచి వ్యక్తి. అలాంటి నా స్నేహితులు లేనందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఇంటర్మీడియట్లో నాతో పాటు బైపీసీ గ్రూప్లో చదివిన నాగకుమార్ రోజు మృతి చెందటం చాలా బాధాకరం. మీ ఇద్దరం కలిసి కాలేజీ యానివర్సరీ డేలో నాటికి కూడా వేయటం జరిగింది. అందరితోటి నవ్వుతూ నవ్విస్తూ చాలా సరదాగా ఉండే వ్యక్తి నాగకుమార్. తర్వాత జర్నలిజంలోకి వెళ్ళి జంగారెడ్డిలో సీనియర్ జర్నలిస్టుల్లో ఒకరిగా ఉంటూ జర్నలిజానికి కూడా ఒక అర్థాన్ని చూపించిన వ్యక్తి నాగకుమార్. తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా, తన కుటుంబానికి ఏమీ లేకుండా ఉండిపోయిన వ్యక్తి నాగకుమార్. చాలా మంచివాడు, అందరితో మంచిగా ఉండేవాడు. విరోధం అనేది ఎవరితో కూడా లేదు. అజాతశత్రువుగా మనం చెప్పుకోవాలి. అటువంటి మంచివాడు మన మధ్య లేకపోయినందుకు బాధపడుతూ అతనికి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కేవలం 26,999 రూపాయలు మాత్రమే. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 20,999 రూపాయలకే. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 12,999 రూపాయలకే. 6.5 కేజీస్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ధర 12,999 రూపాయలకే. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ ధర 34,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ 17,999 రూపాయలు మాత్రమే. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 4.1 హోమ్ థియేటర్ ధర కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఇన్వర్టర్ ట్రాలీతో కలిపి 13,999 రూపాయలు మాత్రమే.
7 kg వాషర్ మరియు 3 లీటర్ కుక్కర్ ధర 4,999 రూపాయలకే. అంతేకాకుండా మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, 3 అంతస్తుల సొంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ మన బాలాజీ బిగ్ బజార్. పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, కొవ్వూరు రోడ్, జంగారెడ్డిగూడెం. సెల్ 9246748697 7981052327. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో SSR రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. DTCP అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ SSR రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి అక్కల కొండలరావు కోరారు. పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుందని అంచనాలు సిద్ధం చేశామని అన్నారు. కావున దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ పిలుపును అనుసరించి నడింపల్లి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం బొరవాయగూడెం గుట్టాయగూడెం రోడ్లో వేయించేస్తున్న శ్రీ సీతారామ స్వామివారి దేవాలయం శిథిలావస్థ చేరి ఉంది. అందుకే అలాగే ధ్వజస్తంభం కూడా ఆ దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత చెంది అత్యవసరంగా దేవాలయంతో పాటు ధ్వజస్తంభం నిర్మాణం కూడా పునర్నిర్మాణం చేయవలసిన పరిస్థితి ఉంది. కావున జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర గ్రామ ప్రజలందరూ మిమ్మల్ని అందరినీ మా దేవస్థానం కోరేది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 66,66,000 రూపాయలు శాంక్షన్ చేశారు. మనం 33,36,000 అనగా మొత్తం ₹1 కోటి పునర్నిర్మాణం చేయటకు కమిషనర్ వారు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కమిషనర్ గారు సమిష్టిగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు. కావున హిందూ భక్తులు అలాగే ప్రజలందరూ మాకు సహకరించేదేమనగా, అతి త్వరగా మన దేవాలయానికి 34 లక్షల రూపాయలు అవసరం. కాబట్టి మీ ఆర్థిక స్తోమతను బట్టి మీ యొక్క విరాళములు జంగారెడ్డిగూడెం పట్టణం యూనియన్ బ్యాంక్ నందు అకౌంట్ నెంబర్ అవి కూడా మేము వివరిస్తాం. ఆ అకౌంట్ నెంబర్కి జమ చేసి శ్రీ మధ్యాహ్న స్వామివారి దేవాలయానికి కానీ శ్రీ సీతారామ వారి కార్యాలయం దర్శనానికి వచ్చినప్పుడు మా కౌంటర్ల వద్ద మీరు డబ్బులు కట్టి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సీతారామ స్వామి దేవాలయం పునర్నిర్మాణములకు ముందుకు వచ్చి విరాళాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన బాలిక పూడి భవానీకి డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు రప్పించడానికి చేసిన కృషి అభినందనీయమని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎలక్ట్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూడి భవానీకి ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన నగదును దాకారపు కృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ 2021 జనవరి 12వ తేదీన జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్ లో బాలిక పూడి భవానీకి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని వెంటనే రోటరీ క్లబ్ దృష్టికి తీసుకురావడంతో తక్షణ సహాయంగా 50,000 రూపాయలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో మరికొందరు దాతలను సమీకరించి పూడి భవానీ కాలు ఆపరేషన్ చేయడానికి ఎంతో శ్రమించారని డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధి కేఎన్ఆర్ ధనకుమార్, రోటరీ ఉపాధ్యక్షులు రామ్ గోపాల్, డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతాల రంగా, గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పటాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఇమంది శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, చెల్లా రామకృష్ణ, దాసరి నాగు, కె విజయ్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున 3 సంవత్సరాలుగా ఆ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే 5 లక్షల రూపాయలు ఉందో దానికోసం నిర్విరామంగా డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వారు కృషి చేసి పట్టుదలతో ఆ పాపకి 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘానికి మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం 10 మంది కలిసి ఒక మంచి వైపు అడుగు వేస్తే అద్భుతాలు సాధించవచ్చని నిరూపించినటువంటి సంస్థ అంబేద్కర్ యువజన సంఘం డాంగేనగర్. ఈ 5 లక్షల రూపాయలు ఈ రోజున ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా వాళ్ళకి రావటం ఒక ఎత్తు అయితే, ఆనాడు చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఇదే దాకారపు కృష్ణ చేతుల మీదుగా, కూడా రామ్ గోపాల్ చేతుల మీదుగా ఆ సహాయాన్ని ఆ పాపకు అందించాలన్నటువంటి ఒక సత్సంకల్పం వాళ్ళకి కలగటం, ఈ రోజున మేమందరం వచ్చి ఇక్కడ ఆ పాప చేతిలో ఆ డబ్బులు పెట్టడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిన, దీని వెనకాల నిలబడినటువంటి అంబేద్కర్ యువజన సంఘానికి, మహోన్నతమైనటువంటి ఆశయ స్ఫూర్తిగా నిలబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఈ బృందానికి అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కల్పవృక్ష నరసింహశాల గ్రామ దర్శనంతో జన్మ ధన్యమవడం ఖాయమని కేఎల్ఎన్ ధనకుమార్ తెలిపారు.
భద్రాచలం సమీపంలోని గోవింద కల్పవృక్ష నరసింహశాల గ్రామ ఆశ్రమం గురించి తన కుమార్ వివరించారు. ఈ ఆశ్రమం సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే తీరని కోరికలు కూడా తీరుతాయని అన్నారు. అంతేకాకుండా ఈ ఆలయం యొక్క విశిష్టతను వివరించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆశ్రమంను ప్రతి ఒక్కరూ దర్శించాలని ఆయన కోరారు. 750 సంవత్సరాల పూర్వం ఒక భక్తుడి యొక్క ఆర్తి, ఆ భక్తుడి యొక్క కోరిక గుర్తించి ఆ శరీరం సహకరించక స్వామి యొక్క కైంకర్యాలు చేసుకోలేకపోతున్నాడు బాధపడుతున్నటువంటి సమయంలో స్వామే స్వయంగా ప్రత్యక్షమై తమ యొక్క కల్పవృక్ష సాలగ్రామాన్ని ఆ భక్తుడికి ఇచ్చినట్టుగా ఆ వంశం ఈ 750 సంవత్సరాల వరకు ఆ సాలగ్రామాన్ని వాళ్ళ దగ్గర ఇంట్లో పెట్టుకుని నిత్యార్చన చేసుకుంటూ కైంకర్యాలు చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో 7వ తరంలో మరి ఆ వంశంలోంచి వచ్చినటువంటి మరి సామాజిక చైతన్య స్ఫూర్తి, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకి కొన్ని వందల గ్రామాలకు మార్గనిర్దేశం చేస్తూ భగవంతుడి యొక్క తత్వాన్ని సమాజంలో నిలపడమే కాకుండా ధర్మోద్ధరణ కోసం పుట్టినటువంటి వ్యక్తిగా భావిస్తూ ఆ ప్రాంతం అంతా కూడా నీరాజనాలు పలుకుతున్నటువంటి కృష్ణ చైతన్య స్వామి. ఆ స్వామి అక్కడ అహోబిలపడటానికి అర్చక స్వామిగా ఉండటం ఒక విశేషమైతే ఆయన ఈ యొక్క సాలగ్రామాన్ని సమాజానికి వినియోగించాలి, భగవత్ తత్వాన్ని మరింతగా పంచాలి అనే దాని మీద శ్రీ నృసింహ సేవా వాహిని అనేటువంటి ఒక సంస్థను స్థాపించడమే కాకుండా గ్రామాన ఆ చైతన్యాన్ని తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ సాలిగ్రామాన్ని తీసుకుని అద్భుతంగా అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం, అది కూడా నృసింహ బీజాక్షరాలు 32 అక్షరాలని ఏ రకంగా అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ రకంగా 32 రోజుల్లో సంకల్పించిన తక్షణం 32 రోజుల్లో ఆశ్రమ నిర్మాణాన్ని కూడా చేపట్టడం విశేషం. ఇది ఎక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పవిత్రమైనటువంటి గోదావరి ఒడ్డున మనందరికీ తెలుసు భగవతావతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షంగా అవతరించినటువంటి ప్రదేశమైనటువంటి భద్రాచలంలో సీతారామస్వామి వారి ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి అహోబిలం మఠం పక్కనే ఉంది గోవింద కల్పవృక్ష నారసింహశాలి గ్రామం ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఎవరైతే వెళ్ళి ఆ భగవంతుడి అయినటువంటి శాలిగ్రామ మూర్తిగా ఉన్నటువంటి లక్ష్మీనరసింహుడు దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఈతి బాధలన్నీ తొలగటమే కాకుండా ధర్మబద్ధమైన న్యాయసమ్మతమైన కోరికలను తక్షణం స్వామి నెరవేరుస్తున్నటువంటి కోకొల్లలుగా భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటున్నటువంటి వైనం దీన్ని గుర్తించి మన ప్రాంతంలో అందరికీ ఈ యొక్క సమాచారం అందించాలి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుని ఆ స్వామి దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో భగవత్ సేవగా భావించి దీన్ని సమాజంలోనికి పంపుతున్నాం. ప్రాణాలు కోల్పోయిన స్నేహితులను తలుచుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ తెలిపారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరుగుతున్న ఫ్యూచర్ ఇండియా స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో ఫ్రెండ్లీ ఫైటర్ ప్రథమ స్థానంలో నిలవగా కమాండో జట్టు 2వ స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో సునీల్ కుమార్ పాల్గొని మొదటి జట్టుకు 20,000 రూపాయలు, రెండవ జట్టుకు 10,000 రూపాయలను బహుమతిగా అందజేశారు. అంతేకాకుండా మొదటి జట్టుకు తన సొంత నగదు 5,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, సిఐ ఆదిప్రసాద్, హీరో షోరూమ్ జనరల్ మేనేజర్ ఏమి సోమేశ్వరరావు, ఫ్యూచర్ ఇండియా చైర్మన్ సావిత్రి సారెళ్ల, సోనా విజన్ మేనేజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రలో ఏలూరు టీం గెలవడం జరిగింది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఆ రోజు అందరినీ కలవడం కూడా జరిగింది. అందరికి కంగ్రాట్ చేసి ఎంకరేజ్మెంట్ కి ప్రైజ్ మనీ కూడా స్పాన్సర్ చేసి ఆల్నాని గారి చేతి మీదుగా ఇవ్వడం జరిగింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు చాలా పెద్దపీట వేసి ఆటగాళ్ళని తయారు చేసి దేశానికి రిప్రజెంట్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తారు. రేపు నేను వచ్చాక కూడా మీ అందరికీ కూడా సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి ఒక ఎంపీగా ఏదైతే కావాలో ఫండ్స్ కానివ్వండి ఏం కావాలో అవన్నీ కూడా ఎంకరేజ్ చేసి మీరు మా ఆటలు ఆడుతా బాగుండాలి. చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్ కూడా. అది కూడా ఇప్పుడు చూస్తుంటే పిల్లలు పబ్జీలు ఆడుకుంటా మొబైల్ ఫోన్ గేమ్స్ ఆడుకుని హెల్త్ పాడు చేసుకుంటున్నారు. మీరు ఇలా ఎంకరేజ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేసి ఇంకా టోర్నమెంట్స్ కూడా పెడదాం, ఫ్యూచర్ లో టోర్నమెంట్స్ కూడా పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు విన్ అయిన టీమ్ ఫ్రెండ్లీ ఫైటర్స్ కి కంగ్రాచులేట్ చేస్తూ నా సైడ్ నుంచి 5,000 రూపీస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద జిల్లాలో రైతులకు 41,30,30,000 రూపాయల లబ్ధి. చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న
తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఆదేశం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను సంబంధిత సచివాలయాల పరిధిలో అందజేస్తాం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు సహకరించాయి. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పిలుపు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.